నీతి, నియమం, దైవత్వం, వీటన్నిటితో బిడ్డను పెంచాలి. ఏ తల్లిదండ్రులండి ఇవి నేర్పుతున్నారు? పిల్లలకి సెల్ ఫోన్ ఇచ్చి తల్లులు. ఒక తల్లి ఫోన్ చూసుకొని దిగింది, ఆటోలో పిల్లడిని వదిలేసి వెళ్ళిపోతుంది. ఆటో వాడు వెనకాల మేడం మేడం మేడం. ఈ మేడం వేరే ప్రపంచంలో ఉంది. ఇలా సమాజం ఇలా తయారైపోయింది. దేవుని కొరకు దైవంగా మలచవలసింది తల్లి ఒడిలో వాడు దైవం అవ్వాలి. ఆలోచించండి ప్రేమ దేవుని పిల్లలు. దేవుడు తన ప్రతిరూపాలు మీ ఒడిలో ఎందుకు పెట్టాడు తెలుసా? మీరు ఆ ప్రతిరూపాన్ని దైవంగా మార్చి ఈ సమాజంలో ఒక దేవునిగా మలచి ఈ సమాజంలో ఉత్తములుగా తీర్చిదిద్ది ఆ దేవునికి అప్పగిస్తారు. ఒక గాడ్సేలా మీ పిల్లలు తయారైతే బాగుంటుందా? వాక్యం చదివిన గాంధీలా తయారైతే బాగుంటుంది. హత్యలు జరిగించిన బరబ్బాలా మీ పిల్లలు ఉంటే బాగుంటుందా? ప్రాణాలు అర్పించిన యేసుక్రీస్తులా ఉంటే బాగుంటుంది. ఎలా ఉంటే బాగుంటుంది? ఒక తాగుబోతుడుగా మీ పిల్లాడు, ఒక వ్యభిచారిగా, ఒక డ్రగ్గిస్ట్ గా, జైలుకి వెళ్ళేవాడిగా మీ పిల్లాడు తయారైతే బాగుంటుందా? వద్దు. మీ బిడ్డలను మీ ఒడిలో ఉంచుతున్నాడంటే ఇక దైవానికి ప్రతిరూపంగా తల్లిదండ్రులే పిల్లలను పెంచాలి.